డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. మాంత్రికులు, అబద్ధికులు, మాయజాలం చేసే వాళ్ళు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే వాళ్ళు నీ సన్నిధిలో నిలవబడరు. నరహంతకులు దేవుని సన్నిధికి రాలేరు, నిలవలేరు. ప్రాణహత్య చేస్తారు. నరహత్య చేయడం అంటే చాలా ఈజీ అయిపోయింది కొంతమందికి. నరహత్య చేయకూడదని బైబిల్లో ఉంది. నరులు దేవుని సృష్టి, దేవుని స్వరూపం. నరహత్య చేసే అధికారం ఎవరికి లేదు. నీకు నచ్చలేదా? దూరంగా ఉండు. వచ్చారా? కలిసిమెలిసి సంతోషంగా ఉండండి. కయ్యూలాగా ఆలోచిస్తున్నావా? భూలోకంలో దేవుని సన్నిధిలో నిలవలేని నీవు పరలోకంలో ఎలా ఉంటావు? పరలోకం సన్నిధికి ఎలా వెళ్తావు? కుదరదంతే. నరహత్యలు చేసుకుంటూ నీతిమంతులు నిందించి, అవమానపరిచి, హింసించి, వారి కీడు చేయాలని పాదాలు పరిగెత్తి